ఫ్రెండ్స్ హాయ్. పిఠాపురం గురించి హైపరాది చాలా చెప్తున్నాడు. దాని గురించి జనాలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఆయన మన ఫ్రెండ్స్. హలో హాయ్. హాయ్. చెప్పు ప్రభాకర్, ఏమంటావు పిఠాపురం గురించి? పిఠాపురం స్థానం గురించి అంటే మాట్లాడాలంటే జనసేన పార్టీకి ప్రచారం ఎక్కువ జరుగుతుంది అన్నాడు. కంపల్సరీ మేము గెలుస్తామన్నాడు హైపరాది. బంద్ చేసుకొని వచ్చామంటాడు ఆయన. నువ్వేమంటావు ఆయన అభిప్రాయం మీద? ఇప్పుడు పిఠాపురంలో ఉన్న హైపరాది తిరుగుతున్నంత మాత్రం గెలుస్తాడని అనుకోరాదు. ఎందుకంటే ఆయన ఒక సినీ ఫీల్డ్ లో ఉన్నాయని కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వడానికి హైపరాది సపోర్ట్ చేస్తున్నాడు. మేము రైతులము, మేము కూలీలు, వలస కూలీలము. మాకు మంచి చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. మాకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత మేమైతే నియోజకవర్గం వేరే ఉన్నా పిఠాపురంలో ఉండే వాళ్ళ గురించి ఆలోచన చేస్తాము. ఎవరు సినిమా ఫీల్డ్ మాటలు నమ్మే విషయంలో జనాలు అయితే లేరు. నీవు ఒకవేళ హైపరాది నువ్వు గెలిపించాలనుకున్నా నువ్వు మహా అంటే ఒక 100 ఓట్లు వేయగలవు. నీవు, నీ కుటుంబము, నీ ఫ్రెండ్స్ దగ్గర ఉండే ఫ్రెండ్స్. తర్వాత వీడియో నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ 1 అది, పార్ట్ 2 లోకి వెళ్తాం ప్రభాకర్.